హాయ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్స్ అండి. ఇది సెమ్ 1లో ఫస్ట్ యూనిట్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. దీంట్లోంచి మనకి 11 మార్క్స్ కవర్ అవుతాయి. ఒకటి 1 మార్క్ క్వశ్చను, సెకండ్‌ది 2 మార్క్స్ క్వశ్చను, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తదండి. దాంట్లో వచ్చేసి ఓన్లీ 3 టాపిక్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా ఈజీ. ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే కంపల్సరీగా మీ చేతిలో 11 మార్కులు, 11 మార్క్స్ ఉన్నట్టే. ఆ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే, ఒకటి ప్రైమ్ ఫ్యాక్టర్స్, అది 1 మార్క్ క్వశ్చన్‌లో అడుగుతాడు. నెక్స్ట్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, అది 2 మార్క్స్. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేనిదే పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ ఉండదు. ఇర్ ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫింగ్ మెథడ్ అనమాట ఇది. సో, ఓన్లీ ఈ 3 టాపిక్స్ ఉన్నాయండి దీంట్లో, ఈ రియల్ నెంబర్స్‌లోంచి వచ్చేసి. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కవర్ చేసేది ఫస్ట్ టాపిక్ అండ్ సెకండ్ టాపిక్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషను అండ్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. ఇది చాలా ఈజియెస్ట్ సమ్స్ అండి ఇవి అసల యాక్చువల్‌గా చూసుకుంటే. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్. యాక్చువల్‌గా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటే ప్రొడక్షన్ చేయాలి. వేరే నంబర్‌తో చేయకూడదు. సో, ఓకే. ఫస్ట్ 100 తీసుకుందాం. 100 తీసుకుంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి స్టార్టింగ్ వాల్యూ ఎంతండి? 2. 2 తోటి అవుతుందో లేదో చెక్ చేస్తాం. యెస్. 250 ఈస్ 100. యెస్. నెక్స్ట్ మళ్ళీ 2. 2 25. యెస్. మళ్ళీ నెక్స్ట్ 2తో అవ్వదు కాబట్టి 3. 3తో అవ్వదు కాబట్టి నెక్స్ట్ 5. 5 ఇంటూ 5. యెస్. 25. సో, 100కి ఏమొచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. సో, 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్. ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 స్క్వేర్. అంతే. ఈజీ. 100 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 76 చెక్ చేద్దాం. యెస్. 2 ఇంటూ 38 ఇస్ 76. నెక్స్ట్ 2 90s 38. యెస్. ఇది 19 అయితే ప్రైమ్ నెంబర్. సో, దీనితోటి ప్రొడక్షన్ అవ్వదు. సో, 19 ఇంటూ 1 19. సో, 76 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 స్క్వేర్ ఇంటూ 19. చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. 250కి. యెస్. 250 ఏ టేబుల్‌లో పోతాయి? 2 125s. నెక్స్ట్ 2తో 3తో అవ్వదు. నెక్స్ట్ 5 25s. నెక్స్ట్ 5 5s. సో, 250కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయండి? 2 ఇంటూ 5 5 5 5 క్యూబ్. యెస్. నెక్స్ట్ ఇంకో సమ్. ఫోర్త్ సమ్. 2 120కి చూద్దాం. 2 60s 120. యెస్. 2 30s 60. 2 15s. అండ్ నెక్స్ట్ 3. యెస్. 3 5s. యెస్. 125 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయండి? 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. అంతే ఈజీ. ఫస్ట్ టాపిక్ అయిపోయింది. చాలా ఈజీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేయడం. 1 మార్క్. ఇది వస్తే చాలు. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్స్ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు మీరు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటది. యెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్స్. యాహ్! యెస్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ 2 మార్క్స్ డామ్ ష్యూర్ క్వెషన్. చాలా ఇంపార్టెంట్ సమ్ అనమాట ఇది కూడా. యాహ్! ఫైండ్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ 100 అండ్ 250. సేమ్ ఇది కూడా చాలా ఈజీ. మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే వస్తే చాలు. 3 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. యెస్. మీకు హెచ్‌సీఎఫ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్‌కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. యెస్. 100 ఇచ్చాడు. మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో. 100కి 2 ఇంటూ 50. యెస్. 100. 2 ఇంటూ 25 50. 5 ఇంటూ 5 25. 100కి వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సేమ్ అదే 250కి కూడా అంతే. సేమ్ ప్రాసెస్. 250కి వచ్చేసి 2 ఇంటూ 5 క్యూబ్. యెస్. మీకు హెచ్‌సీఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే రెండాటిల్లోని ఈ 100కి 250 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్‌లో రెండాటిలో కామన్ ఉండాలి. అండ్ మనం తీసుకునే నెంబర్ అతి లో ప్రొడక్ట్ అయి ఉండాలి. సో, ఏం చెప్పాను మీకు? హెచ్‌సీఎఫ్ అంటే రెండాటిలో కామన్ అయి ఉండాలి. బట్ చిన్న నెంబర్ తీసుకుంటాం. రెండాటిలో యెస్. ఈ 2 స్క్వేర్ 2 కామన్‌గా ఉంది కాబట్టి ఇందులో చిన్నది ఏముంది? 2. యెస్. 2 తీసుకుంటాం. నెక్స్ట్ 5 స్క్వేర్ 5 క్యూబ్. సో, 5 స్క్వేర్ చిన్నదా? 5 క్యూబ్ చిన్నదా? 5 స్క్వేర్ చిన్నది. సో, 5 స్క్వేర్ తీసుకుంటాం. యెస్. మల్టిప్లై చేయండి. 2 అంటే 2 5 స్క్వేర్ అంటే 25. హెచ్‌సీఎఫ్ ఎంత వచ్చిందండి? 100కి 250కి హెచ్‌సీఎఫ్ వచ్చేసి 50 వస్తుంది. నెక్స్ట్ ఎల్‌సీఎం, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇదేంటంటే మొత్తం అన్నీ తీసుకుంటాం. రెండాటిలో తీసుకుంటాం. కామన్ ఉన్నా, కామన్ లేకపోతే. బట్ హైయెస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటాం అనమాట. అంటే ఎలాగా? ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 ఉంది. హైయెస్ట్ ప్రొడక్ట్ ఏంటి? 2 స్క్వేర్. సో,
ఫస్ట్ 2 స్క్వేర్ తీసుకుంటాం. ఎలాగైనా పర్లేదు 5 స్క్వేర్ అన్నా ఎలాగైనా తీసుకోవచ్చు. ఫస్ట్ 2 స్క్వేర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో 5 స్క్వేర్ ఉంది. ఇందులో 5 క్యూబ్ ఉంది. ఏది హైయెస్ట్? సో 5 క్యూబ్ హైయెస్ట్. సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది తీసుకున్నా, సెకండ్ తీసుకున్నా ఏ ప్రాబ్లం లేదు. 5 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 5 క్యూబ్ అంటే 125 ఇంటూ 4. ఎల్సీఎం ఎంత వచ్చిందండి? 500 వచ్చింది. 100కి 250కి హెచ్సిఎఫ్ ఏమో 50 వచ్చింది. ఎల్సీఎం ఏమో 500 వచ్చింది. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫైండ్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 500 అండ్ 1000. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 500 ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఫస్ట్ 2 225, 2 125, 5 25, 125, 5 5 500కి వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ సేమ్ 1000 కూడా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 1000కి 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ వచ్చింది. సేమ్ ప్రాసెస్. హెచ్సిఎఫ్ ఏం చెప్పాను? రెండాట్లో కామన్ అయి ఉండాలి, బట్ అతి చిన్న నెంబర్ అయి తీసుకోవాలి. 2 స్క్వేర్ 2 క్యూబ్, చిన్న నెంబర్ ఏముంది? 2 స్క్వేర్. నెక్స్ట్ 5 క్యూబ్ 5 క్యూబ్ 5 క్యూబ్ రెండు సేమ్ కాబట్టి 5 క్యూబ్ తీసుకుంటాం. 2 స్క్వేర్ అంటే 4, 5 క్యూబ్ అంటే 125. హెచ్సిఎఫ్ వచ్చేసి 500. నెక్స్ట్ ఎల్సీఎం. ఎల్సీఎం వచ్చేసి చెప్పాను మీకు ఆల్రెడీ. రెండాట్లో హై నెంబర్ తీసుకుంటాం. సో 2 స్క్వేర్ ఉంది, 2 క్యూబ్ ఉంది, 2 క్యూబ్ తీసుకుంటాం. 5 క్యూబ్ ఉంది, 5 క్యూబ్ ఉంది. సో రెండు సేమ్ కాబట్టి 5 క్యూబ్ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అంటే 8 ఇంటూ 125 అంటే 1000. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇలాంటి సమ్స్ ఫర్ సపోజ్ సెకండ్ నెంబరు అంటే సపోజ్ ఏ కామా బి ఉంది. బి అనేది అంటే పెద్ద నెంబర్ అనేది చిన్న నెంబర్తో డివిజిబుల్ అయ్యి ఆన్సర్ 2 వస్తే మాత్రం మీకు ఈజీగా చెప్పాలంటే చిన్న నెంబరు ఇప్పుడు చిన్న నెంబర్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండి, పెద్ద నెంబర్ వచ్చేసి ఎల్సీఎం అండి. అదే ట్రిక్ దీంట్లోని, చాలా ఈజీ. అలాంటి సమ్ ఇంకోటి చెక్ చేద్దాం. 20 40 సెకండ్ నెంబర్ పెద్ద నెంబర్, దాన్ని చిన్న నెంబర్తో డివిజిబుల్ చేస్తే ఆన్సర్ 2 వస్తే దాంట్లో చిన్న నెంబరే హెచ్సిఎఫ్, పెద్ద నెంబరే ఎల్సీఎం అండి. చెక్ చేద్దాం వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ 20కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 20కి 2 10 20, 2 5 10. 20కి ఏమొచ్చింది ఫ్యాక్టర్స్? 2 స్క్వేర్ ఇంటూ 5. సేమ్ ప్రాసెస్ 40 కూడా చెక్ చేద్దాం. సేమ్ 2 ఇంటూ 20 40, 2 ఇంటూ 10 20, 2 5 10. 40కి ఏమొచ్చింది? 2 క్యూబ్ ఇంటూ 5. చెక్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రెండాట్లో కామన్ అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, రెండాట్లో కామన్ అయి ఉండాలి, అది చిన్న నెంబర్ అయి తీసుకుంటాం. 2 స్క్వేర్ 2 క్యూబ్, చిన్న నెంబర్ ఏది? 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ వేసుకుంటాం. సేమ్ 5 కామన్కి 5. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 20. వచ్చిందా లేదా? ఫస్ట్ నెంబరే హెచ్సిఎఫ్ అండి. నెక్స్ట్ ఎల్సీఎం. సేమ్ పెద్ద నెంబర్ తీసుకుంటాం. అదే రెండాట్లో కామన్ అవసరం లేదు, బట్ మొత్తం అన్నీ తీసుకుంటాం, పెద్ద నెంబరే తీసుకుంటాం. 2 స్క్వేర్ 2 క్యూబ్, 2 క్యూబ్ తీసుకుంటాం. 5 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 40. వచ్చిందా లేదా? మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్దే హెచ్సిఎఫ్, సెకండ్దే ఎల్సీఎం. ఇది హెచ్సిఎఫ్ ఎల్సీఎంలో ట్రిక్స్ అండి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ అన్నమాట. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ 3 సమ్స్ చెప్పాను కాబట్టి మీరు ప్రాక్టీస్, మీకు మ్యాథ్స్ అనేది మీరు ఒక్కసారి చేస్తే చేయదు, మీకు డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు మీకు టైం కుదిరినప్పుడల్లా ఫార్ములాస్ కంఠస్థ పెట్టడం. అండ్ నెక్స్ట్ థింగ్, ఎన్ని సమ్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది, అంతలా గుర్తుండిపోద్ది మీకు అలా చేస్తే. సో మీకు హోంవర్క్ ఇచ్చాను, ఈ సమ్స్ అనేది మీరు సాల్వ్ చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. ఇంకా టాపిక్ ఇంక మీరు ఎప్పుడు మర్చిపోరు. సో థ్యాంక్ యూ.